అల్లు అర్జున్ అరెస్ట్ తో ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడింది. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్. తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి అంటూ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు గారు ఆ తరం నుంచి ఈ తరం వరకు నటిస్తూనే ఉన్నారు. విలన్ గా, హీరోగా, నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మోహన్ బాబు గారి వారసులు సైతం ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్లు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. మోహన్ బాబు కూతురు సైతం సినిమాల్లో నటిస్తున్నారు. అయితే మోహన్ బాబు వారసులు మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావాలంటే వారసత్వం ఒక్కటే ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలంటూ మంచు విష్ణు తెలిపారు. టాలెంట్ లేకుంటే ఇండస్ట్రీలో నిలబడడం కష్టమని ఆయన అన్నారు. నా తొలి సినిమా ఫెయిల్ అయినప్పటికీ నాలో టాలెంట్ ఉందని ప్రేక్షకులు గుర్తించడం వల్లే తాను ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగలిగానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన హీరో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సెలబ్రిటీలు జాగ్రత్త తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ కూడా వచ్చారు. ఆయనతో పాటు పుష్ప 2 యూనిట్ కు చెందిన వారు 12 మంది ఆయన బౌన్సర్లు, పిఏలు, మేనేజర్లు ఉన్నారు. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులంతా ఎగబడడంతో ఒక్కసారిగా థియేటర్ లో తొక్కిసలాట జరిగి రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందగా ఆమె 9 ఏళ్ల కుమారుడు ఆ రోజు నుంచి నేటి వరకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఆ బాలుడి పరిస్థితి గురించి వైద్యులు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహోదగ్రులు అయ్యారు.